ఏమైనా నిధులుంటే ఖచ్చితంగా అవి ఏప్రిల్లో మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే మరి రోడ్లు వేసుకోవాలి అవన్నీ కూడా ఏప్రిల్ నెలలో మరలా ఎంజీఎన్ఆర్జీఎస్ నుంచి మరి అప్రూవల్ తీసుకుని అవి కూడా మిగతా గ్రామీణ ప్రాంతాల్లో అన్ని కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అడవి తల్లి బాట అనే ప్రోగ్రాం ద్వారా ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో మరి రోడ్లకి సుమారుగా ఒక 3 రోడ్లకి మంజూరు చేశారు. అవి కూడా త్వరలో ప్రారంభం చేసుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులు అందరం కూడా పాలకొండ నియోజకవర్గ అభివృద్ధికి అందరం కూడా కట్టుబడి ఉన్నామని తెలియజేస్తున్నాను. రెండవది, అందరం కూడా కలిసికట్టుగా ఈ పాలకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఎక్కడా కూడా విభేదాలకి తావు లేకుండా, ఎక్కడా కూడా కూటమిలో చిచ్చులు లేకుండా, ఎక్కడా కూడా కలహాలు లేకుండా కలిసిమెలిసి వెళ్తామని పత్రికాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రెండవది, అభివృద్ధి చూస్తే మరి ఈరోజు చాలా గ్రామీణ ప్రాంతాలు